రేవంత్కి హైకోర్టులో ఒక పెద్ద బ్రేక్ అండ్ షాక్. ఏదైతే జస్టిస్ షా కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదికని బేస్ చేసుకుని, అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కావాలి, ముందైతే కాళేశ్వరం మీద నోటితో ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ నివేదిక, అవును అక్కడ అవకతవకలు జరిగినాయి అని చెప్పడం, దాని ఆధారంగా జస్టిస్ షా కమిషన్ వేయటం, జస్టిస్ షా కూడా అవును ఇందులో నేరపూరిత నిర్లక్ష్యం ఉంది కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అని సూచించడం, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ఇట్లాంటి వాళ్ళని మెన్షన్ చేయటం, దాని ఆధారంగా అసెంబ్లీలో చర్చ, అందులో హరీష్ రావు మాటలు ఆన్సర్ చేసేటందుకు అవకాశం ఇవ్వడం, ఆ తర్వాతన సరైన అవకాశం ఇవ్వలేదంటూ వాళ్ళు ఆందోళన, నిరసన, అవన్నీ పక్కన పెడితే సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తున్నట్టు శాసనసభ తీర్మానం, ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకి పంపించడం, ఈలోపుగా వాస్తవంగా ఇప్పటికే దీని మీద హైకోర్టులో పిటిషన్ వేయటం, షా కమిషన్ నివేదిక బయట పెట్టాలా లేదా అంటే సోమవారం దాని మీద చర్చిస్తామనగా ఆదివారం పూట్లనే అసెంబ్లీలో చర్చించేశారు. కాబట్టి ఆ నివేదిక 600 పేజీల పైది బయటకు వచ్చేసింది. దాని మీద విచారణ చేసేటటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సిబిఐది అందులో పాయింట్ మెన్షన్ చేశారు. వాస్తవంగా ఒక కమిషన్ నివేదిక ఆధారంగా విచారించడానికి వీల్లేదు, సిబిఐ దర్యాప్తు ఉండదు అని తేల్చి చెప్పింది న్యాయస్థానం. పూర్తిగా ఇప్పుడు వెకేషన్, కోర్టుకి సెలవులు అయిన తర్వాతన దీని మీద విచారిస్తానని చెప్పేసి వాయిదా వేసింది. అప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తద్వారా తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనాలా ఇక్కడ, లేకపోతే తానొకటి తలిస్తే కోర్టు మరొకటి తలిచింది. అప్పటికి ప్రభుత్వం వాదించింది ఈ కమిటీ నివేదికతో సంబంధం లేదు, మామూలుగా మేము విచారణకు అనేది, అది అవునా కాదన్న తేల్చాల్సింది మేం కదా, చూస్తామని చెప్పింది. ఓ రకంగా అది పరోక్ష స్టే అనాలా. తద్వారా కేసీఆర్కి, హరీష్ రావుకి ఊరట, రేవంత్ వాళ్ళకి షాకు. నెక్స్ట్ పరిణామం ఏముంటుందో చూడాలి.